పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. అక్రమంగా వసూలు చేస్తున్న జరిమానాలను వెంటనే తగ్గించాలి. అక్రమంగా వసూలు చేస్తున్న ఫైన్లను వెంటనే సో ఇమీడియట్ గా పిల్లలకంటూ ఒక వెల్ఫేర్ కమిటీ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. వాళ్ళని ఎవరైనా పక్కన కూర్చోబెట్టినా వాళ్ళని వేరు చేసి చూసినా కానీ చాలా తప్పు. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేస్తున్నారు. సో నేనైతే వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఇమీడియట్గా వాళ్ళకి ఇలా కాల్ చేసి చెప్పించి మేము ఇలా చేయలేదు సార్, మేము అలా చేయలేదు అని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు చేయలేదని ఎన్ని చెప్పినా, మీరు ఎంత సీసీటీవీ ఫుటేజ్ చూపించినా పాప వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే మీ స్కూల్ అనేది ఎందుకంటే సో దానికి ఎటువంటి భయపడద్దు. ఖచ్చితంగా దానికి అంత యాక్షన్ దాంట్లో మనం యాక్షన్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే సిబిఎస్ఈ తరఫున ఒక వెరిఫైడ్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. వీళ్ళ తరఫున ఇంతమంది వీళ్ళ వెబ్సైట్లో ఉండేది. ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో అప్పుడైతే ఆ ఇష్యూ కూడా మేము టేకప్ చేస్తాం. సేమ్ ఇదే ఆ ఫీ స్ట్రక్చర్ తీసేసాం. కాబట్టి ఇంతే ఫీజు వసూలు చేయలేదు ఫీ స్ట్రక్చర్ వీళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ అయి ఉండేది. అది ఇప్పుడు లేదు, తీసేసారు. సో యాజ్ పర్ ఆ లిస్ట్ ప్రకారమే వీళ్ళు ఫీజు వసూలు చేస్తారు. దానిపైన మనం ఎవ్రీ పర్సన్కి మనకి రైట్ ఉంది. దానిపైన కొట్లాడడానికి ఖచ్చితంగా మనం దీనిపైన కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి. మనకి కంపల్సరీ మేనేజ్మెంట్ రావాలి, తగ్గించాలి, 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 తగ్గించాలి. మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ దిగి రావాలి, తగ్గించాలి, నశించాలి, నశించాలి. జస్టిస్, 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 జస్టిస్. మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ రావాలి, మేనేజ్మెంట్ దిగి రావాలి. జస్టిస్, 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 జస్టిస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వ్యాపారం, 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 వ్యాపారం. జస్టిస్, జస్టిస్. తగ్గించాలి, తగ్గించాలి. మేనేజ్మెంట్ రావాలి, మేనేజ్మెంట్ రావాలి. జస్టిస్, 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 జస్టిస్. న్యాయం కావాలి.